ఓం నమో వెంకటేశాయ. తులసి మొక్కల గురించి ఈరోజు మీకు చెప్దామనేసి. అందరూ తులసి మొక్కలు వాడిపోయాయని బాధపడుతుంటారు కదా. కొత్త మొక్కలు ఎలా మనం మళ్ళీ రప్పించుకోవాలనే దాని గురించి నేను మీకు వీడియో చేస్తున్నానండి. నేను కొద్ది రోజులు ఊరు వెళ్ళానండి. వచ్చేసరికి మొక్క ఇలా పాడైపోయింది. అంటే ఎవరంటే వాళ్ళు నీళ్లు పోస్తారు కదా, దానివల్ల చూడండి ఇలా ఆకులంతా కూడా హోల్స్ పడిపోయి ఆకులంతా బాగా దగ్గరగా అసలు మంచిగా లేదు ఆకులంతా కూడా. అయితే నేనేం చేశానంటే ఈ తులసి విత్తనాలు చూసారు కదండి, ఇలా మనకి విత్తనాలు వచ్చి ఎండిపోయి కొమ్మల్లోనే ఉండిపోతాయి కదా, ఆ విత్తనాలను ఇలా గిల్లేసుకోవాలండి. ఈ విత్తనాలు తీసుకొని మనము అదే కుండీలో మళ్ళీ వేసుకోవాలండి. వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి చిన్న చిన్న మొక్కలు విత్తనాల ద్వారా మళ్ళీ వచ్చేస్తే మనం కొనాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ వాటంతటా అవే విత్తనాలు పడి మాకు చిన్న చిన్న తులసి మొక్కలు అయితే వచ్చాయి చూడండి పక్కన ఉన్న మనీ ప్లాంట్లో. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, నేను మొదట్లో వేసాను ఆల్రెడీ. చిన్న మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా, చిన్న తులసి మొక్కలు వస్తున్నాయి. అదేవిధంగా పక్క కుండీలో కూడా పడి తులసి చెట్టు విత్తనాలు ఆల్రెడీ మొక్కలు వచ్చేసాయండి. చిన్న మొక్కలు కాస్త పెద్దగా అయిపోతున్నాయి. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి, హెల్దీగా వస్తున్నాయి. మీరు ఏం పోయాల్సిన అవసరం లేదు, ఏం మందులు వేయాల్సిన అవసరం లేదండి. నీరు మంచిగా పోసి మట్టి మంచిగా ఉంటే అదే మంచిగా వస్తుంది. కాకపోతే తులసి చెట్టుని మనం చాలా పవిత్రంగా చూసుకోవాలి కాబట్టి ఏమీ తగలకుండా మంచిగా చూసుకుంటే మంచి గ్రోతింగ్ అవుతుందండి. మేము ఊరు వెళ్ళడం వల్ల మా మొక్క అయితే ఇలా అయింది. అరే మొక్క ఇలా అయిందని బాధపడుతూ దాని విత్తనాలు తీసి పక్క కుండీలో వేసాను. వెంటనే మళ్ళీ చిన్న మొక్కలన్నీ తొందరగానే వచ్చేసాయండి. ఇప్పుడు మన కార్తీక మాసంలో తులసి చెట్టుకి ఎక్కువ పూజలు ఎక్కువ చేస్తారు కదండి. చూడండి ఇప్పుడు ఎంత మంచిగా వచ్చేస్తుందో. మాకైతే ఇప్పుడు ఆ టెన్షనే లేదు మొక్క పాడైందని, ఎందుకంటే పచ్చగా మళ్ళీ పక్కనే ఫుల్గా తులసి మొక్కలు వచ్చేసాయండి. మనం ఏం కొనాల్సిన అవసరం లేదండి. జస్ట్ మన చెట్లో ఉన్న పూత, డ్రై అయిన పూత, ఎండిపోయిన పూత పక్క కుండీలలో వేయడం వల్ల మన తులసి చెట్టు కుండీలోనే మళ్ళీ వేస్తే మనకి మళ్ళీ తొందరగానే గ్రోతింగ్ వచ్చేస్తుందండి తులసి చెట్టు. చూడండి ఇలా మీరు కూడా చేసుకుంటారని, మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని వీడియో చేస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. నేను ఒక చెట్టు ఎండిందని బాధపడ్డాను, కానీ చాలా చెట్లే మళ్ళీ నాకు వచ్చేసాయి తులసి చెట్లు. ఇవన్నీ కూడా ఇంకొంచెం పెరిగాక నేను అందులోకే తీసి నాటుతానండి తులసి చెట్లోకి. అప్పుడు మనకి తులసి చెట్టు కూడా ఇలా గుబురిగా వస్తుందండి. కాబట్టి మీరు కూడా ఈ టిప్పు యూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అంతేకాకుండా చెట్టు ఇలా కొంచెం మంచిగా రావట్లేదు, ఆకులు ఏదో మైలు మటర్ తగిలినట్టుంది చెట్టుకి అని మీకు అనిపిస్తే వారానికి ఒక్కసారి మీరు చెట్టుకు పోసే నీళ్ళల్లో పసుపు కలపండి. పసుపు కలిపి చెట్టు మొత్తం చిలకరించండి. అదే కాకుండా మొదట్లలో కూడా పసుపు నీళ్ళు బాగా పోయండి. పసుపు నీళ్ళ వల్ల మీకు పసుపు అంటేనే మనకు పవిత్రం అని తెలుసు కదండి, పవిత్రానికి చిహ్నము. కాబట్టి పసుపు పోయడం వల్ల ఏదైనా పవిత్రం అవుతుందని నేను అనుకుంటాను. కాబట్టి నేను ఎప్పుడు వారానికి ఒకసారి నీళ్ళల్లో పసుపు కలిపి ఆ నీళ్ళు పోస్తుంటానండి. మీరు కూడా ఇలా చేసి చూడండి, చెట్టు అయితే మంచిగా వస్తుందండి. మీరు ఎవరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మొక్కలు ఎండిపోతున్నాయంటే ఏదో కీడు జరుగుతుందని అలా అనుకోకండి. మనం విత్తనాలు వేయడం వల్ల మళ్ళీ గ్రోతింగ్ బాగా వస్తాయండి. మీరు బయట నుంచి మొక్కలు కొనుక్కొచ్చి నాటుకోవడం కన్నా ఇలా మీ చెట్లో తులసి చెట్లో విత్తనాలే మళ్ళీ మీరు వేస్తే మళ్ళీ మీకు వస్తూనే ఉంటుందండి. కాబట్టి అందరూ ఈ టిప్పు పాటిస్తే మంచిగా ఉంటుంది. చూడండి చెట్లు కూడా ఎంత హెల్తీగా వచ్చాయో. ఇలా ఎండిపోయిందండి కొంచెం, కాబట్టి నేను ఇప్పుడు విత్తనాలు వేసి మంచిగా చెట్లు నాటాను కాబట్టి నాకు కొంచెం టెన్షన్ తగ్గింది. ఇప్పుడు అందులో వచ్చిన మొలకలన్నీ కూడా చిన్న చెట్లన్నీ కూడా తర్వాత ఈ చిన్న చెట్లన్నీ తీసి నేను ఆ తులసి చెట్లో నాటేస్తానండి. అప్పుడు మనకు గుబురుగా బాగా వస్తుంది మళ్ళీ చెట్టు. ఎప్పట్లాగే తులసమ్మ కలకల్లాడుతూ ఉంటుంది. మీరు కూడా బయట కొనుక్కొచ్చుకోవడం కన్నా ఇలా పాటిస్తే మీకు డబ్బులు సేవ్ అవుతాయి. తర్వాత మనం విత్తనాలు వేసి మనం నాటిన చెట్లు పెద్దగా అయ్యి మనం ఇలా పూజ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరేలా ఉంటుందండి. తర్వాత మీకు మెయిన్ ఇంకో టిప్పు చెప్పడం మర్చిపోయానండి. మనకి తులసి చెట్టు ఇంకా బాగా గ్రోతింగ్ పెద్దగా ఆకులు వచ్చి మంచిగా రావాలంటే మనకి తులసి చెట్టులో పూత వస్తుంది కదండి, ఆ
ఆ పూతని ఆ చిగురు కొమ్మల్లోనే పూత మంచిగా వస్తూ ఉంటుంది కదా, అది గ్రీన్గా ఉన్నప్పుడైనా సరే ఎండినప్పుడైనా సరే ఆ పూతలు గిల్లేస్తే మనకు అక్కడి నుంచే మళ్ళీ కొత్త చిగురులన్నీ పెడుతూ ఉంటాయండి. దీనివల్ల చెట్టు కూడా మంచి గుబురుగా మంచి చూడడానికి పచ్చగా నిండుగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ ఇలా చేసుకోండి.